హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. రేపటికి సీజీ పవర్ లిమిటెడ్ చూద్దాం ఫ్రెండ్స్. అది మ్యాక్సిమము నేను డ్రా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఆ ఏరియాల దగ్గరికి వచ్చిన తర్వాత మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండి ఆహ్, అక్కడ మీరు యాక్టివిటీని ఏ విధంగా చేయొచ్చో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఓకే ఫ్రెండ్స్. నేను మామూలుగా లైన్స్ నేను డ్రా చేస్తాను. డ్రా చేసిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత దాని యాక్టివిటీ ఎలాగుంటదో, ఏంటి అక్కడ పిన్ బార్ ఏర్పడుతుందా, ఏంటా రిజెక్షన్ వస్తుందా లేదో చూసి అప్పుడు మీరు ట్రేడ్ తీసుకోండి. నేను మటికి కొంచెం కీ లెవెల్స్ ఇస్తాను ఫ్రెండ్స్ ఆ యొక్క స్టాక్స్‌కి. చూడండి ఫ్రెండ్స్, ఆహ్, ఒక్కసారి అక్కడ ఏదైనా మీరు ఎంటర్ అయిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయితే మటికి వెంటనే ఇంక ఆపేయండి ఆ రోజుకి ట్రేడింగు. ఓవర్ ట్రేడ్ చేయొద్దు అసల. ఓకే ఫ్రెండ్స్. ఇంకా డేలో కూడా మార్క్ చేస్తాను. ఒక 3 స్టాక్స్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇవాళ. దాన్ని బట్టి మీరు ఏంటన్నది చూడండి ఫ్రెండ్స్. హ్మ్. సీజీ పవర్ సీజీ పవర్ స ఆహ్, సీజీ పవర్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇది 544.45 ఇది డే హై. 541.75 ఇదేమో వాల్యూ ఏరియా హై. ఇది పీఓసీ అంత మీకంత ఇంపార్టెంట్ ఉండదు. కానీ ఎందుకైనా డ్రా చేస్తాను. ఆ లైన్స్‌ని మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడికొచ్చిన తర్వాత ఏంటన్నది, దాని యాక్టివిటీ ఏంటి, ఎలాగుంటదని చూడండి. నేను లైవ్ ఇద్దామనుకుంటే నాకు 50 మెంబర్స్ వచ్చిన తర్వాతే ఇద్దామనుకుంటున్నాను. అందుకని నేను లైవ్ ఇవ్వట్లేదు. నేను మొబైల్‌లోనే ఇద్దామనుకుంటున్నాను లైవ్. ఓకే ఫ్రెండ్స్. ఇది వాల్యూ ఏరియా లో 535.55. ఆహ్, డేలో 530.95. ఇప్పుడు ఇది సెల్లింగ్ సైడ్ అని ఎందుకంటున్నానంటే ఫ్రెండ్స్, ఇది డే ఇది వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో ఇది. ఇక్కడ క్లోజ్ అయింది. వాల్యూ ఏరియా లో కింద క్లోజ్ అయింది కాబట్టి మాక్సిమము ఇక్కడ ఓపెన్ అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ అయితే ఈ 535ని గాని, ఈ 538ని గాని తీసుకొని ఇలా డౌన్ ట్రెండ్ రావచ్చు. 30 దాకా. ఇక్కడ 530 దాకా రావచ్చు. ఒకవేళ కూడా 530 కూడా మంచి బ్రేకౌట్ ఇచ్చిందనుకోండి ఫ్రెండ్స్, ఇక కొంచెం, కొంచెం ఒక 5 పాయింట్స్, 6 పాయింట్స్ మంచి డౌన్ మూవ్ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇది సీజీ పవరు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్. ఆహ్, హిందుస్థాన్ జింక్ చూద్దాం ఫ్రెండ్స్. హిందుస్థాన్ జింకు. ఓకే ఫ్రెండ్స్. దీనికి కూడా డ్రాయింగ్ చేద్దాం. కొంచెం డ్రాయింగ్ చేసి అప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఇంకొంచెం క్లీన్‌గా ఉంటది. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఏంటంటే, ఇది నేను మార్కెట్ ప్రొఫైల్ ద్వారా తీసుకుంటున్నాను. మార్కెట్ ప్రొఫైల్ వాల్యూ ఏరియా లో కింద క్లోజ్ అయినవన్నిటిని నేను నేను వాచ్ చేస్తూ ఉంటానన్నమాట. ఏంటి వాటి యాక్టివిటీ. నేను దాంట్లో ట్రేడ్ చేయను. మనకంత క్యాపిటల్ లేదు. మన ఫ్యూచర్‌లో వచ్చిన తర్వాత దానికి అప్పుడు నేను ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మట్టికి నేను ఓన్లీ ఆప్షన్ బయింగే. చిన్న చిన్న ఆప్షన్ బయింగ్ చేసుకుంటూ నా క్యాపిటల్‌ని గ్రో చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది పీఓసీ కూడా డ్రా చేసేసాక అప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డే హై వచ్చి 416, 416.65. వాల్యూ ఏరియా హై వచ్చి 412.25. పీఓసీ 410.80. వాల్యూ ఏరియాలో 45.90. డేలో 402.45, 45. ఓకే ఫ్రెండ్స్. క్లోజింగ్ మట్టికి వాల్యూ ఏరియా లోలో ఇచ్చింది. ఇక్కడ ఇచ్చింది. అంటే మ్యాక్సిమము మళ్ళీ వాల్యూ ఏరియాలోకి రావడానికి ట్రై చేసింది కానీ రాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఓపెనింగ్‌ని బట్టి రేపొద్దున్న ఇక్కడ ఓపెనింగ్ అయితే దీనికి గాని, దీనికి గాని దీనికే చూడండి ఫ్రెండ్స్ సెల్ ట్రేడ్. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ ఎంటర్ అయితే ఇది మన టార్గెటు. దీని పైన కొంచెం చిన్న స్టాప్ లాస్ పెట్టేసి 1:2 తీసుకోవడమే. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇది ఇలా వచ్చి కొంచెం 1 అవర్ ఇక్కడే ఉండి ఇలా బ్రేకౌట్ ఇస్తే ఇక్కడ దాకా రావచ్చు. వాల్యూ ఏరియా దాకా రావచ్చు. ఒకవేళ డే హై దాకా కూడా వచ్చిందంటే చూడొచ్చు. అది ట్రాప్ చేయడానికే. ఓకే ఫ్రెండ్స్. ఇంకా మూడో స్టాక్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. మూడో స్టాకు ఎన్ఎండిసి. హ్మ్. ఎన్ఎండిసి కూడా వాల్యూ ఏరియా డౌన్ సైడే క్లోజ్ అయింది.
అందుకని నేను దీన్ని తీసుకోవడం జరిగింది. లైన్స్ డ్రా చేసి అప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ రేపటికి స్టాక్స్, ఈ 3 స్టాక్స్ చూడండి. కొంచెం అబ్జర్వ్ చేయండి. ఆహ్, కొంచెం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. వీటిల్ని నేనిచ్చిన లైన్స్‌ని బట్టి మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా వాటిని చూస్తూ, అబ్జర్వ్ చేస్తూ ఆహ్, అప్పుడు స్టాప్ లాస్‌ని గట్టా స్ట్రిక్ట్‌గా మెయింటైన్ అయ్యి, ఒకటికి లేపోతే 2 ఒ ఒ ఒకటి ఒక స్టాప్ లాస్ హిట్ అయితే ఆపేయండి. కాదు ఇంకా నేను ఇంకోటి చేస్తానంటే, ఇంకో ట్రేడ్ చేసి ఆపేయండి. అంతేగాని ఓవర్ ట్రేడ్ చేయొద్దు. ఓవర్ ట్రేడ్ చేస్తే మీ క్యాపిటల్ వాష్ ఔట్ అయిపోతే తర్వాత స్టాక్ మార్కెట్‌లో ఉండడానికి ఉండదు. ఓకే ఫ్రెండ్స్. ఓవర్ ట్రేడ్ ఎప్పుడు చేయొద్దు. ఇప్పుడు ఈ లెవెల్స్‌ని బట్టి మీరు ఒకసారి అక్కడ ఆ లెవెల్స్‌ని కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. అందుకే నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆహ్, టూ 239.35 ఏమో డే హై. ఓకే ఫ్రెండ్స్, ఇది డే హై. 237.25 వాల్యూ ఏరియా హై. 235.20 వాల్యూ ఏరియా లో. 233.70 డే లో. ఓకే ఫ్రెండ్స్. క్లోజింగ్ మట్టికి వాల్యూ ఏరియా లోలో ఇచ్చింది. అంటే సెల్లర్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. అసలు బ్యాక్ సైడ్‌కి కూడా ఇంకో ఇంకో గ్రీన్ క్యాండిల్ కూడా పడలేదు. అంటే మాక్సిమం నేను ఇది సెల్లింగ్ సైడే ఉండొచ్చు. ఇక్కడ ఓపెన్ అయితే మట్టికి ఇక్కడ దీన్ని తీసుకొని ఇక్కడ దాకా నేను టార్గెట్ చూసుకొని, ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్ళడానికి ఉండదు. నేను చేయను ఫ్రెండ్స్. నేను చేస్తాననే ఉద్దేశంతో వచ్చేస్తుంది. ఇది మాక్సిమం సెల్లింగ్ సైడే. ఈ 3 సెల్లింగ్ సైడే ఫ్రెండ్స్. ఇంక బయింగ్ సైడ్ చూద్దామంటే టైం సరిపోలేదు. ఇవాళ నేను కూడా పెద్ద ట్రేడ్‌లు అస్సలు చేయలేదు. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు నిఫ్టీ కూడా సింపుల్‌గా చిన్న కన్క్లూజన్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఆహ్, నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్? నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూసి క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది. హ్మ్. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది కాబట్టి బ్యాంక్ వాల్యూ ఏరియాలోనో ఓపెన్ అయింది. అంటే మనకి రేపొద్దున్న ఓపెనింగ్‌ని బట్టి ఏంటన్నది చూడాలి ఫ్రెండ్స్. ఆహ్, ఏంటన్నది చూడాలి ఓపెనింగ్‌ని బట్టి. ఆహ్, ఇది సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. పెన్ ఏమైంది? హలో. ఒక నిమిషం ఫ్రెండ్స్ ఉండండి. ఒక నిమిషం ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. హ్మ్. బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్ ఇది. నిఫ్టీ ఫ్రెండ్స్ ఇది. నిఫ్టీ నిఫ్టీ వాల్యూ ఏరియా లో క్లోజ్ అయింది. అంటే సెల్లర్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. వా ఒకవేళ ఓపెనింగు ఇక్కడైతే మట్టికి నేను సెల్లింగ్ సైడే చూస్తాను ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా లో, డేలో మధ్యన ఓపెన్ అయితే నేను సెల్లింగ్ సైడే చూస్తాను. దీన్ని డేలోని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని నేను సెల్లింగ్ సైడే చూస్తాను. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితే లైట్ బుల్లిష్ ఫ్రెండ్స్. బుల్లిష్ అయ్యి ఉండి ఒక 1 అవర్, 1 ½ అవర్ ఉండి మళ్ళీ కిందకే వచ్చేసే అవకాశం ఉంది. ఇక్కడ రేంజ్‌లో ఓపెన్ అయితే ఉంటే సైడ్ వేస్ ప్లస్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఫ్రెండ్స్. ఈ రేంజ్‌లో ఓపెన్ అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ వాల్యూ ఏరియా వాల్యూ ఏరియాలోనే క్లోజ్ అయింది. అంటే ఇండెసిషన్ పీఓసీ కింద క్లోజ్ అయింది. కానీ ఇది పీఓసీ దీని కింద క్లోజ్ అయింది. సెల్లర్సే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు మాక్సిమము. చూస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ అయితే మట్టికి నేను కొంచెం చిన్న సెల్ ట్రేడ్ తీసుకుంటాను. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితే మట్టికి నేను బై ట్రేడ్ తీసుకునే అవకాశం ఉంటది ఫ్రెండ్స్. బయింగ్ ట్రేడ్ తీసుకుంటాను చిన్నది. స్మాలు ఈ వాల్యూ ఏరియా లో దగ్గరికొచ్చి ఆర్డర్ ఫ్లో చూసిన తర్వాత ఇక్కడైతే మట్టికి సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ చిన్న చిన్న స్కాల్పింగ్‌లు తీసుకుంటాను. ఆహ్, ఇక్కడ ఓపెన్ అయితే నేను వ్యూ బేస్డ్ కొంచెం హోల్డ్ చేసే ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ థాంక్ యూ. ఇంకా ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ ఇంకా మీకు పూర్తిగా కావాలంటే నేను 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నా ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అండ్ స్ట్రాటజీస్ అన్నిటిని నేను చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ అందరికి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.